హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజన్ న్యూస్. మనలో చాలా మందికి తెలిసిందే ఆకువీడు రామాలయం ఇష్యూ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో. ఆ గుడి మాది అని ఒక వర్గం అంటుంటే రాముల వారి గుడి అని ఒక వర్గము. ఆ రెండు వర్గాల మధ్య చాలా ఘర్షణలు అయ్యి దాదాపు 57 మందిని అరెస్ట్ చేయించడం ఇదంతా తెలిసిందే. ఏదైతే రామాలయం ఇష్యూ ఉందో దాని మీద రీసెంట్ గా అంటే మే 18వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనము ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటిదంటే స్టేటస్ కో అంటే ఉన్న ఏదైతే ఆకువీడు రామాలయ స్థలంలో ప్రస్తుతానికి ఏ స్థితిలో అయితే ఉందో అదే యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. దీని మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు హర్ష కుమార్ గారు. ఆయనను అడిగి వివరాలు ఏంటో తెలుసుకుందాం. అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళు నిజంగానే తప్పు చేశారా, లేకపోతే అమాయకులు శిక్షించారా, అమాయకులు శిక్షించాలంటే పోలీసులు కలెక్టర్ కూడా ఎవరి ఆధీనంలో ఉండి పనిచేస్తారనే విషయాలు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, హర్ష కుమార్ గారు. నమస్తే సార్, ఏదైతే ఇప్పుడు ఆకువీడులో రామాలయం గురించి జరుగుతున్న ఇష్యూ ఉందో అక్కడ నిజంగా ఉన్నది గొంతనమ్మ గుడి అంటారా, లేదంటే రాముల వారి గుడి అంటారా సార్? అది గొద్దలమ్మ గుడేనండి. మొన్న నేను వెళ్ళాను కదా, ఓకే. పెద్ద ఆయన్ని అడిగాను. ఆ పేటలో నివసిస్తున్న ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మా ఫాదర్ కాలం నుంచి ఇది గొంతేలమ్మ గుడి ఉండేది. నందమ్మ అన్న పండుగ, గొడ్డలమ్మ పండుగ నందమ్మ విగ్రహం చేసి నడిపించే వాళ్ళు. నందమ్మ అనే గుడి ఇది. ఈ గొంతేలమ్మ గుడిని గొంతేలమ్మకి మట్టి విగ్రహం చేసి అక్కడెక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం చెరువులో కలిపేసేవారట. జాతర చేసుకునేవారట. ఆ జాతరకి 3 రోజులు 4 రోజులు ఊరంతా తిరిగి అడిగి చందాలు అడిగి లాస్ట్ డేని పందిలు కోసుకుని మేము పాటాలు వేసుకుని అలా ముగించుకునే వాళ్ళం పండుగని. దాని తర్వాత ఎవరో ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆనవాళ్ళు లేకుండా కొట్టేశారండి గుడిని. ఎవరు చూసినా అది ఒక నిర్ధారణ కమిటీ అంటే అది గొంతేలం కూడా రాముడి గుడి అన్నది చూస్తే చెప్పేసేవారు. రాముడి గుడికి ఎప్పుడు కూడా మెట్లు ఉండవండి, పైన టాప్ ఉండదు. గుడిలో ఉన్నప్పుడు మేము గుడిలోనే పడుకునే వాళ్ళం, గుడి బయట పైన కూడా పడుకునే వాళ్ళం. తర్వాత దాన్ని ఎదురుగుండా ఒక నంది విగ్రహం ఉంది. రాముడి గుడికి నంది విగ్రహం అనేది ఉండదు. తర్వాత ఎవరో ఒకళ్ళు వయసులో ఒక కుటుంబాలు ఉండి వాళ్ళు తెచ్చుకుని పెట్టుకుని కొంతకాలం పెట్టుకుంటామని అడిగారు. విగ్రహాలని పెట్టుకోమన్నాము. తర్వాత తీసేయమంటే వాళ్ళు కాలం గడుపుతూ వచ్చారు కానీ తీయలేదు. కాబట్టి ఇక్కడ రామాలయం అన్నది లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి దానికి 2.5 ఎకరాలు ఉంది, అదంతా వాళ్ళు తీసుకుందాం అన్న ఉద్దేశంతో ఇంకా చేద్దామని ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ విషయం అంతటిలోనూ మన డిప్యూటీ స్పీకర్ గారు ఎంటర్ అయ్యారు కదండి. ఆయన బల్లగుద్ది మరీ చెప్తున్నారు, లేదు ఏవైతే దానికి సంబంధించిన పేపర్స్ ఉన్నాయో ఆకువీడికి సంబంధించిన తహసీల్దార్ కూడా ఇక్కడ రామాలయమే ఉంది, గొంతనమ్మ గుడి లేదు అని అన్నారని చెప్పేసి ఆయన చెప్పారు. ప్లస్ ఆయన స్వయంగా దానికి పునాది రాయి కూడా వేశారు కదండి. ఏమండి, ప్రభుత్వం అన్నది ఏమండి, ఇప్పుడు గుడిని చూస్తే అక్కడ తిప్పులారు గారు తప్పితే, ఆయన డిప్యూటీ స్పీకర్ గారు తప్పితే ఒక ఉన్నతమైన బ్రాహ్మణుని లేకపోతే ఒక స్వామీజీని తీసుకొచ్చే గుడిని చూపించి ఇది రామాలయం అని చెప్పారనుకోండి, అది సబబు. అంతేగాని ఆయనే అక్కడ సర్వస్వం. అంటే కలెక్టర్ ఆయనే, ఎస్పీ ఆయనే, పత్రికా రంగం ఆయనే, వ్యవస్థలన్నీ ఆయనే. కలెక్టర్ని ఆయన కూర్చోమంటే కూర్చుంటది, ఎస్పీని నిల్చోమంటే నిల్చుంటది, పత్రికలని ఇది రాయమంటే అది రాస్తారు, తహసీల్దార్ని రికార్డర్ మార్చేయమంటే మార్చారు. అటువంటి పరిపాలన అక్కడ ఆకివీధిలో అంటే ఉండి నియోజకవర్గంలో జరుగుతా ఉంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు దీన్ని అడ్డు పెట్టుకుని వీడు ఎలాగా తిరగబడతారు,
తీసుకొద్దాము, ఆ హిందూ క్రిస్టియన్స్ గొడవ తీసుకొద్దామని ఒక ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు వేసిన ప్లాన్, ముఖ్యంగా రఘురామకృష్ణ. ఇప్పుడు బాబ్రీ మసీదుని ధ్వంసం చేశారు. ఇప్పుడు 1996లో ధ్వంసం చేశారు బాబ్రీ మసీదు. వాళ్ళు ఎప్పుడు కట్టారండి? అక్కడ రామాలయాన్ని కోర్టు తీర్పులు అన్ని వచ్చిన తర్వాత 2025లో కట్టారండి. అంటే 29 సంవత్సరాలు పట్టింది. ఏది ఒక ఉన్న సుప్రీం కోర్టు వరకు వెళ్ళి అక్కడ కాంప్రమైజ్, వాళ్ళకి వేరే స్థలం ఇస్తామని కాంప్రమైజ్ చేసుకుని స్టేజ్ తీసుకుని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇవన్నీ తీసుకుని అంత టైం పట్టింది. ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడంటే ఎమ్మెల్యేనంటే నేనే రాజు, నేనే ఆ రాజు గారిని కాబట్టి నేను ఏం చెప్తా జరుగుతుంది కాబట్టి కట్టేస్తాను అని అనుకుంటున్నాడు. అంటే ఈయనకి ఏంటంటే ఈయనకి పాపం కోర్టులు ఏం చేయలేవు నన్ను, నేను 11,000 నేను బ్యాంక్ సొమ్ముని ఎగ్గొట్టాను కాబట్టి నేను అవినీతి చేసినా కోర్టులు ఏం చేయలేకపోతున్నాయి నన్ను క్లియర్ గాను, కాబట్టి నన్నేం కోర్టులు చేయగలవు అన్న ఉద్దేశంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారు కదండి, తెలుగు వీరల్ లేవరా టీవీ, ఆయన స్టేట్మెంట్ అదేనండి. దానిలో కూడా ఈయన ఏమంటున్నారంటే హిందూ యొక్క రాజ్యాంగ హక్కులు అని అంటున్నారు. ఇంతకాలం లేనిది ఇప్పుడు సడన్ గా ఈ టర్న్ తీసుకోవడానికి అంటే ఆయన ఖండించారు కదా, పార్టీ లేదు. ఓకే, దాని మీద కామెంట్ చేయడం. సరే సార్. ఇంకొకటి సార్, ముఖ్యమైన విషయం ఏదైతే ఆకివీడులో కొంతమంది అమాయకులని పోలీసులు తీసుకెళ్లి అన్ని రోజులు జైల్లో పెట్టారు, వాళ్ళతో మీరు కొన్ని విషయాలు కూడా మాట్లాడారు. అసలు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, అది సబబేనంటారా వాళ్ళని అట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం? అంటే పోలీసులు అరెస్ట్ చేసండి, తప్పుడు కేసులు పెట్టి కూడా అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి రైట్ ఉంది. దొంగ కేసులు పెడతారు, ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత అక్కడ ఉన్న సెక్షన్ బట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వాలా, అరెస్ట్ చేయాలి. వీళ్ళని స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదంటే ఏ సెక్షన్ పెట్టాలని ఆలోచించుకున్నారు. ఆలోచించుకుని ఎస్పీ ఒక బానిస. చెప్పాను కదండి ఇందాక నేను, రామకృష్ణరాజు నించోమంటే నించోవాలి. అందు గురించి అతను ఏం చెప్పాడు, ఇతనికి వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఇవ్వలేదు. స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా చేయాలంటే ఏం చేయాలి? 7 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే సెక్షన్ పెట్టాలి. ఇప్పుడు గొడవ అయింది, గొడవకి 5 సంవత్సరాల లోపే శిక్ష. కాబట్టి అటెంప్ట్ మర్డర్. భారతదేశ చరిత్రలో 3 మీద దాడి జరిగితే 57 ముగ్గురు కంప్లైంట్స్ అయితే 57 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టమన్నది భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేదు, స్వాతంత్రం వచ్చిందంటే. అలాగా వాళ్ళని జైల్లో పెట్టడమే కాకుండా పైగా పోలీస్ స్టేషన్ లో రాత్రి భయంకరంగా కొట్టించాడు. దాంట్లో ఒక అతను 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉంటున్నాడంట. అతను కొడతా ఉంటుంటే అతన్ని వీడియో తీసి, అంటే ఇంతకు ముందు ఇతన్ని కొట్టారు కదా పోలీస్ స్టేషన్ లో అని చెప్పుకుంటాడు కదా, అప్పుడు ఇతన్ని వీడియో తీశారు. వీడియో తీసుకుంటే మరి ఆ వీడియో తీయించిన వాళ్ళు ఎటువంటి సునకానందం పొందారో మనం కూడా అటువంటి సునకానందం పొందుదామని చెప్పి ఆయన్ని కొడుతుంటే వీడియో తీయించి మరి ఆయన చూశాడు. కాబట్టి అటువంటి సునకానందం పొందాలని అలాగే ఒక కుర్రోడిని అయితే పైకి వేలాడదీసి కింద అంతా చిత్త కొట్టారండి. వాళ్ళకి దెబ్బలు ఇంకా ఉన్నాయి. నేను మొన్న కొనేటప్పుడు కూడా 54 కూడా దెబ్బలు. అంటే ఇలాగ చట్టాన్ని పోలీసులు తీసుకుంటే కోర్టులో మాట్లాడట్లేదు. ఇంకోటి ఏంటంటే కింద కోర్టులో ఏం జరిగిందంటే 57 మంది మీద కేసు పెట్టారు అనేటప్పటికల్లా ఏం జరిగిందంటే ఇమీడియట్ గా 5వ రోజునే బయలు ఇచ్చారు, 3వ రోజున 4వ రోజున. అది షూరిటీలు సబ్మిట్ ఏంటని కోర్టు ఈ పోలీసు వాళ్ళు వాళ్ళని నమ్మలేదు, అందుకని గమ్మున బెయిల్ వచ్చింది. తక్కిన వాళ్ళు అందరూ 54 రోజుల తర్వాత బయటకు రావడం ఏంటంటే కొంతమంది దొరకకుండా యాంటిసిపేటరీ వేసుకోవడం వల్ల, యాంటిసిపేటరీ లేట్ అవడం వల్ల 54 రోజులు పెట్టింది. కానీ మామూలుగా కోర్టు తీర్పు మట్టుకు, కోర్టు బెయిల్ మట్టుకు 4-5 రోజులు వచ్చేసి. కాబట్టి అది వాళ్ళు పెట్టిన కేసు
అక్కడే అర్థమైపోతుంది. జనరల్ గా అటెంప్ట్ మర్డర్ కేసులో 14 రోజుల వరకు బెయిల్ రాదండి. అవును. అటువంటిది 4-5 రోజుల్లో బెయిల్ వచ్చిందంటే అది ఫాల్స్ కేసే. ఇంక దాంట్లో ఏమీ మనం చేసుకోవాలి. విన్నారు కదండి హర్ష కుమార్ గారు ఏం మాట్లాడారో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అసలు వివాదం ఏంటిది, ఎక్కడ మొదలైందో చూద్దాం ఒకసారి. ఆకువీడి పెద్దపేట పరిధిలో ఉన్న ఒక పురాతన స్థలం అని అనొచ్చు, కట్టడం అని అనొచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఒక కట్టడం ఉందో అది పాడు పడిపోయిన స్థలంలో ఉండి దాని దాని చుట్టుపక్కలంతా కూడా చెత్త వేయడం ఉందన్నమాట. ఆ కట్టడం చుట్టూనే ఈ వివాదం మొదలైంది. ఒక వర్గం ఏదైతే అది గుంతానమ్మ గుడి అంటున్నారో వాళ్ళేమంటున్నారంటే ఈ స్థలం 1920 నాటి ఒక సత్రం, అంటే చౌల్ట్రీ లాంటిది అంటున్నారు అనమాట. అంటే ఎవరైనా వచ్చి ఫ్రీగా పడుకోవడము, ఉండడము, కొన్ని సత్రాలు ఉంటాయి కదండి మనకి, అలాంటి సత్రము. అండ్ ఇది దళిత మాల సామాజిక వర్గానికి చెందిన ఒక గొంతనమ్మ, అంటే కులాచార దేవత ఆలయంగా ఉండేదని చెప్తున్నారు అనమాట. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడ రాముడు సీత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు, ఏవైతే మనకి హర్ష కుమార్ గారు చెప్పారో ఆ లైన్స్ అన్నట్టు. అయితే కాలక్రమేణా ఈ కట్టడం శిథిలావస్థకు చేరింది. మరో వర్గం కూడా ఏదైతే హిందూ సంస్థలు ఉన్నాయో వాళ్ళేమంటున్నారంటే 1932 రెవెన్యూ రికార్డుల ప్రకారము ఇది పురాతన రామాలయము అని చెప్పేసి అంటున్నారు. ఈ శిథిలావస్థకు చేరిన కట్టడాన్ని అది రామాలయం అని ఒక వర్గం అంటుంది, గొంతనమ్మ గుడి అని ఒక వర్గం అంటుంది. ఆ రామాలయాన్ని పునర్మించాలని స్థానిక హిందూ సంఘాలు సంకల్పించాయి. అయితే ఈ మొత్తం ఇష్యూలోకి రాజకీయం ఎప్పుడు ప్రవేశించింది అంటే ఈ ప్రాంతము ఉండి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. స్థానిక ఎమ్మెల్యే అలాగే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ ఆలయ పునర్నిర్మాణానికి మద్దతుగా నిలిచారు. ఆయన కూడా చెప్పింది ఏంటిదంటే ఏదో ఒక దినపత్రికలో వచ్చింది, దాన్ని చూసే నేను ఇక్కడ రామాలయం ఉందని చెప్పి నాకు తెలిసింది, ఇప్పటి వరకు తెలియదు, ఆ రామాలయాన్ని కట్టాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కాబట్టి నేను మద్దతుగా ఉంటున్నానని చెప్పేసి ఆయన వచ్చారనమాట. అక్కడ గొంతెనమ్మ ఆలయాన్ని నిర్మించాలని, రామాలయం కట్టొద్దని చెప్పి స్థానిక వర్గాల్లో కొంచెం ఉద్రిక్త అనేది మొదలైంది. అయితే అసలు ఆ ఉద్రిక్తతకు బీజం పడింది ఎప్పుడు? మార్చి 7, 2026 డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో కలిసి ఆకివీడు ఏదైతే రామాలయం చెప్పబడుతుందో ఆ స్థలాన్ని సందర్శించారు. అప్పటి వరకు కూడా వెళ్ళలేదని. అయితే అక్కడ కొంచెం ఇష్యూ జరిగిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు మీరు వీడియోస్లో కూడా చూడొచ్చు. నేను ఖచ్చితంగా ఇక్కడ రామాలయాన్ని నిర్మించి తీరుతాను, ఎవరు అడ్డొస్తారో చూడండి, ఇది ఆయన మాట్లాడిన మాటలు. ఈ సందర్భంగా ఎవరైతే అక్కడ స్థానికంగా ఉంటున్నారో వాళ్ళ నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఏమంటే అక్కడ ఉన్నది గొంతనమ్మ గుడి అని వాళ్ళంటే, లేదు రామాలయమే కాబట్టి రామాలయం కడతామని. ఆ రెండు వర్గాల మధ్య తోపులాట జరగడంతో రెండు వైపులా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మార్చి 27, 2026 శ్రీరామ నవమి రోజు, ఆ రోజు కూడా రఘురామకృష్ణంరాజు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆ స్థలంలో పూజలు నిర్వహించారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. చాలా అంటే చాలా తీవ్ర రూపం దాల్చి ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడము, కత్తులతో దాడి చేసుకోవడము జరిగింది. ఈ ఘర్షణలో చాలా మంది గాయపడ్డారనమాట. ఆ తర్వాత మార్చి 28, 29, 2026 ఈ 2 రోజుల్లో ఏదైతే మార్చి 27 నాటి ఘర్షణ జరిగిందో దాని మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. దాదాపు 58 మందిపై కేసులు నమోదు చేసి 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ అరెస్టులన్నీ కూడా వన్ సైడెడ్గా ఉన్నాయని చెప్పేసి మానవ హక్కుల వేదిక ఆరోపించింది. అయితే ఏదైతే మనకి హర్ష కుమార్ గారు మాట్లాడారో ఆ అరెస్టులన్నీ పెట్టింది కూడా ఎవరైతే అక్కడ దళితులు ఉన్నారో వాళ్ళ మీదే పెట్టారు, రెండో వర్గం మీద పెట్టలేదు. అయితే ఈ విషయంలో ఏప్రిల్ 15, 2026 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటిసారిగా జోక్యం చేసుకుంది. అది ప్రభుత్వ భూమి కాబట్టి ఎలాంటి అనుమతులు లేకుండా, మున్సిపల్ ప్లాన్ ఆమోదించకుండా అక్రమంగా ఆలయ నిర్మాణాలు చేపడుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు కలెక్టర్ అనుమతి మరియు చట్టబద్ధమైన ప్లాన్ అప్రూవల్ వచ్చే వరకు కూడా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తాత్కాలిక స్టే అనేది ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 21, 2026 ఆకువీడు మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం ఇచ్చింది. న్యాయపరమైన అడ్డంకులు తొలగించడానికి ఆకువీడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. ఆ రోజు మొత్తం 20 మంది కౌన్సిలర్లలో 19 మంది ఏదైతే ఈ పెద్దపేట రామాలయ పునర్నిర్మాణం గురించి అడుగుతున్నారో దానికి అనుకూలంగా తీర్పిచ్చారు. అయితే ముందు చెప్పుకున్నట్టు 1932 రికార్డుల ప్రకారం అక్కడ రామాలయం ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఆ తర్వాత ఏప్రిల్ 29, 2026 మున్సిపల్ తీర్మానం, ల్యాండ్ అలాట్మెంటు, అవసరమైన అన్ని చట్టబద్ధమైన అనుమతుల పత్రాలను ఆలయ కమిటీ తరపు న్యాయవాదులు హైకోర్టు డివిజన్ బెంచ్కు సమర్పించారు. ఈ అనుమతులన్నీ సక్రమంగా ఉన్నాయని భావించిన హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేని ఎత్తివేస్తూ నిర్మాణాన్ని ఆపాలని దాఖలైన పిల్ను డిస్పోజ్ చేసింది. ఈ సంగతి మనందరికీ తెలిసింది. దీంతో రామాలయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. ఆ తర్వాత తాజాగా మే 18, 2026 సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది అన్నట్టు. దేని గురించి అంటే ఏదైతే హైకోర్టు
మీరు అక్కడ నిర్మాణం చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యర్థి వర్గం జడ్ శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆకువీడు రామాలయ స్థలంలో ప్రస్తుతానికి ఉన్న యథాస్థితిని అలాగే కొనసాగించాలని ఆదేశించింది. అంటే ఏదైతే ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారో ఆ నిర్మాణం చేయకూడదు, ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఆపేయాలని చెప్పి ఒక తీర్పునిచ్చింది. అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తదుపరి జడ్జిమెంట్ వచ్చే వరకు లేదా ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. అండ్ అక్కడ ఉన్న శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఆ పెద్దపేట ప్రాంతంలో ఇప్పటికీ కూడా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. అయితే దీని మీద త్రిపుల్ గారు ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము రామాలయం కట్టి తీరుతామంటున్నారు. 4 వారాల వరకు వేచి చూడాలండి. అక్కడ నిర్మాణం కొనసాగుతుందా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.